హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతవరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు అయితే వస్తుంది. ఈ వీడియో అనేది ఎండ్ వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, ఆ స్మాల్ అనౌన్స్మెంట్. ఎంపీసీ టెస్ట్ సిరీస్ అనేది 2025 రిలేటెడ్ మనం లాంచ్ చేయడం జరిగింది. ఎంపీసీ టెస్ట్ సిరీస్ వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది. ఎలా రిజిస్టర్ అవ్వాలనేది కూడా వీడియో చేసి పెట్టాను, అది కూడా ఉంది. అండ్ అలానే అసలు ఎంపీసీ టెస్ట్ సిరీస్ అంటే ఏంటో తెలియకపోతే అది చూడడానికి కూడా ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ప్రతి ఒక్కటి కూడా డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ సెక్షన్లో ఉంటాయి, వాచ్ చేయండి. ఎంపీసీ టెస్ట్ సిరీస్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ రిలేటెడ్గా 32 ఆన్లైన్ టెస్ట్లు అయితే ఉంటాయి. అలాంగ్ విత్ గ్రాండ్ టెస్ట్స్ ఉంటాయి. అండ్ అలానే క్విజెస్ ఉంటాయి ఒక 6. మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ రిలేటెడ్గా హ్యాండ్ రిటన్ నోట్స్ సమ్ యూనిట్స్కి ఉంటుంది. అండ్ ఏపీ ఈసెట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్లో డౌట్స్ రిజాల్వింగ్ ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా కవర్ అయి ఉంది. December 26 నుండి స్టార్ట్ అవుతుంది. మీరైతే ఖచ్చితంగా ఈ లోపు కనుక రిజిస్టర్ అయితే కింద డిస్క్రిప్షన్లోని లింక్ ద్వారా రిజిస్టర్ అవ్వచ్చు. చాలా బెనిఫిషియల్. ఒకసారి వీడియోస్ అన్నీ చూడండి, ఎంపీసీ టెస్ట్ సిరీస్ అంటే ఏంటో. ఫర్దర్ గెటింగ్ ఇన్ టు దిస్ వీడియో, ఈ సెట్లో మనకి 2 ర్యాంక్స్ ఉంటాయి. ఐదర్ తెలంగాణ అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు. బ్రాంచ్ ర్యాంకు, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్. ఓకే, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్తోని పెద్దగా సంబంధం లేదు ఈ వీడియో వరకు. మనం బ్రాంచ్ ర్యాంక్ కోసం మాట్లాడుకుందాం. మీకు కనుక ఈ సెట్ ఎగ్జామ్లో టాప్ బ్రాంచ్ ర్యాంక్ వస్తే ఖచ్చితంగా మంచి కాలేజ్లో సీట్ కన్ఫామ్గా వస్తుంది. వై? బికాస్ మీ అందరికీ తెలుసు ఈ సెట్ ఎగ్జామ్ అనేది 200 మార్క్స్కి అని చెప్పి. 200 మార్క్స్లో 100 మార్క్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటే మరొక 100 మార్క్స్ కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ 200 మార్క్స్లో బ్రాంచ్ ర్యాంక్లో కనుక టాప్ ర్యాంక్ వస్తే కనుక ఖచ్చితంగా సీట్ కన్ఫర్మ్ అయిపోతుంది మీ రిలేటెడ్ బ్రాంచ్లో. ఎలా చెప్తున్నాను ఈ టాప్ బ్రాంచ్ ర్యాంక్ అంటే ఏంటనేది జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి. ఫర్ సపోజ్ మీరు కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్, సిఎంఈ రిలేటెడ్ బ్రాంచ్ అనుకోండి. మీకు సిఎంఈ రిలేటెడ్గా అప్లికేషన్స్ ఈ సెట్కి ఒక 6000 అప్లికేషన్స్ రిసీవ్ అయ్యా అనుకుందాం. 6000 మెంబర్స్ సిఎంఈ రిలేటెడ్గా ఎగ్జామ్ రాస్తున్నారు ఈ సెట్ ఎగ్జామ్లో. ఇప్పుడు మీ బ్రాంచ్ ర్యాంక్ అంటే ఏం చెప్తారంటే ఆ 6000 మెంబర్స్లో మీకు వచ్చే ర్యాంక్ ఉంటుంది చూసారా సిఎంఈ రిలేటెడ్గా, అది మీ బ్రాంచ్ ర్యాంక్ అవుతుంది. మరి ఇంటిగ్రేటెడ్ అంటే ఏంటి అంటే టోటల్ సిఎంఈ వాళ్ళే రాస్తారు ఏంటి ఎగ్జామ్ కాదు కదా. ఈసీఈ వాళ్ళు రాస్తారు, మెక్క వాళ్ళు రాస్తారు, ట్రిపుల్ వాళ్ళు రాస్తారు, సివిల్ వాళ్ళు రాస్తారు, కెమికల్, ఇలా అన్ని బ్రాంచెస్ కలిపితే ఒక 30,000 మంది రాశారు అనుకుందాం ఈ సెట్ ఎగ్జామ్ని. అప్పుడు ఈ 30,000 మందిలో మీ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ ఎంత అంటే అప్పుడు మీ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ చెప్తారు. బట్ మీరు సిఎస్సి నుండి సిఎస్సికి, ఈసీఈ నుండి ఈసీఈకి, డిప్లొమా టు బీటెక్ వెళ్తుంటే ఖచ్చితంగా మీకు మంచి కాలేజ్లో సీట్ రావాలంటే ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ ఇంపార్టెంట్ కాదు, బ్రాంచ్ ర్యాంక్ ఇంపార్టెంట్. అంటే మీ సిఎంఈలో 6,000 మంది రాస్తే ఆ 6,000 మందిలో కనుక మీకు <500 ఆర్ <1000 వస్తే మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎక్కడ వాళ్ళైతే అక్కడ <1000 ఆర్ 500 అయితే మంచి ర్యాంక్ ఈ లోపు వస్తే కనుక టాప్ 20 కాలేజెస్లో సీట్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి, హై ఛాన్సెస్ ఉంటాయి. <500 అయితే ఇట్స్ వెరీ ఈజీ టు గెట్. బట్ <1000 అయితే చిన్న చిన్న రిస్ట్రిక్షన్స్తో మీకు కాలేజ్లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో టాప్ బ్రాంచ్ ర్యాంక్ అంటే 6,000 మందిలో చెప్పుకోవాలి, ఎగ్జాంపుల్ చెప్పినట్టు. కానీ అంతేగాని 30,000 మందిలో వచ్చే ర్యాంక్ కాదు. ఇంకో కన్ఫ్యూజన్ ఏంటి అంటే ఈ బ్రాంచ్ ర్యాంక్ అంటే 100 మార్కులే కన్సిడర్ చేస్తారు. అంటే ఇప్పుడు సిఎంఈ అన్నాను కదా, సిఎంఈ కోర్ సబ్జెక్ట్స్ ఓన్లీ 100 మార్క్స్కి ఇస్తాడు కదా, ఆ ర్యాంక్ అనుకుంటారు. అలా కాదు. బ్రాంచ్ ర్యాంక్ అంటే ఏంటంటే ఎంపీసీని అండ్ అలానే ఆ సిఎంఈ రిలేటెడ్ మొత్తం 200 మార్క్స్కి కలిపి 6,000 మంది రాస్తారు కదా, ఆ 6,000 మందిలో ఎంత ర్యాంక్ అనేది. అంతేగాని సిఎంఈ పేపర్ నుండి అంటే 100 మార్కుల్లోని ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళదే మంచి ర్యాంక్ అన్నట్టు కాదు. అర్థమైందా? ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అయితే అన్ని బ్రాంచెస్ది కలిపి, బ్రాంచ్ ర్యాంక్ అయితే ఓన్లీ మీ బ్రాంచ్ రిలేటెడ్గా వచ్చే ర్యాంక్ అంతే తప్ప బ్రాంచ్ ర్యాంక్ అంటే ఆ 100 మార్క్స్ ఏవైతే సిఎంఈ కండక్ట్ చేస్తారో వాటి నుండి, అదే ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అయితే ఏదైతే 100 మార్క్స్ ఎంపీసీకి పెడతారో దాని నుండి అని అనుకుంటున్నారు చాలామంది. బట్ అలా కాదు. అర్థమైందా? సో అందుకే టాప్ బ్రాంచ్ ర్యాంక్ తెచ్చుకోండి మీరు ఏ బ్రాంచ్ అయినా. ఓకే, <500 <1000 తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఇప్పటి నుండి టైం ఉన్నప్పుడు చదువుకోవాలి, కానీ టైం దగ్గర పడుతున్నప్పుడు ఏబీసీడీలు చదువుకోవడం అవ్వదు. అర్థమైందా? ఖచ్చితంగా ముందు నుండే చదువుకోవాలి. మళ్ళీ తర్వాత ఏమంటారంటే మనమే వీడియోస్ చేస్తాం లైక్ టాప్ ఫిజిక్స్ బిట్స్, టాప్ కెమిస్ట్రీ బిట్స్, టాప్ మ్యాథ్స్ బిట్స్ అని. అవి జస్ట్ రెఫరెన్స్ కోసం, మీకు కాన్ఫిడెన్స్ బూస్ట్ చేయడం కోసం అంతే తప్ప అవే వీడియోలు చూసుకొని వెళ్ళి ఎగ్జామ్ రాసేసి మాకు ఆ బిట్స్ రాలేదు అని చెప్పి బ్లేమ్స్ చేయకూడదు కదా. అందుకనే ముందు నుండి బాగా చదువుకోవాలి, అప్పుడు ఆ వీడియోస్ కొంచెం హెల్ప్ అవుతాయి మీకు. అర్థమైందా? అంతే. ఓకే, టెస్ట్ సిరీస్కి రిజిస్టర్ అవ్వాలనుకున్న వాళ్ళు డెఫినెట్లీ యూ క్యాన్ చెక్అవుట్ ది డిస్క్రిప్షన్. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఇది బ్రాంచ్ ర్యాంక్ ఇంపార్టెన్స్.